ఈరోజు మా మిర్చి పంటలో బైఫెంత్రిన్ 10% ఈసీని, అదేవిధంగా స్వర్ణపాల్ ప్లస్ని, అదేవిధంగా సీసీ కాటన్ క్లీన్ అయితే పిచికారీ చేయడం జరిగింది. అయితే ముందుగా బైఫెంత్రిన్ 10% ఈసీ గురించి అయితే ముందుగా తెలుసుకుందాం. ఈ బైఫెంత్రిన్ 10% ఈసీ ఒక విస్తృత విషంహారిణి. ఇది ఫైరెథ్రాయిడ్ సమూహానికి చెందిన కొత్త రకం పురుగుమందు. ఇందులో 10% WW క్రియాశీల పదార్థం, బైఫెంత్రిన్, అలాగే ఇతర ముఖ్యమైన పదార్థాలు ఉన్నాయి. ఇది మట్టిలో బలమైన బంధన ధోరణిని కలిగి ఉంటుంది. అందువలన ఇది ఎక్కువ కాలం పాటు పనిచేయడానికి వీలుంటుంది. ఇది కాయలో వచ్చే కాయతొలుచు పురుగుని, అదేవిధంగా రసం పీల్చే పురుగుని, తెల్ల ఈగని, ఆకు ఫోల్డర్, పచ్చ పురుగు, కాండం తొలిచే పురుగులకి వ్యతిరేకంగా స్పర్శ మరియు కడుపు చర్యను కలిగి ఉంటుంది. దీనిని పిచికారీ వల్ల కడుపు మరియు సంపర్క చర్య ద్వారా కీటకాలను ప్రభావితం చేస్తుంది. కీటకాల యొక్క నాడీ వ్యవస్థపై పనిచేసి సోడియం ఛానల్ పరస్పర చర్య ద్వారా న్యూరాన్ల పనితీరును నిర్వీర్యం చేస్తుంది. దీనిని పత్తి, వరి, చెరకు, మిరప పంటలకి అనువైన పిచికారీగా వాడుకోవచ్చు. ఈ మందు అనేది ఆకుల ద్వారా కానీ కాండం ద్వారా కానీ మొక్క అంతర్భాగాలని చేరుకోదు. అయితే లేబుల్ సూచనల ప్రకారం ఉపయోగించినప్పుడు బైఫెంత్రిన్ మొక్కలకు విషపూరితం కానిదిగా పరిగణించబడింది. ఈ బైఫెంత్రిన్ అనేది ఒక అవశేష క్రియాశీల పదార్థం. అంటే దీనిని పిచికారీ చేసిన తర్వాత రోజులు, వారాలు మరియు నెలల వరకు పెస్ట్ నియంత్రణ కూడా అందిస్తుంది. దీనిని నీటిలో కలిపి చెట్ల పొదలపై, ఆకుల దిగువన భాగంలో, అదేవిధంగా ఏరు భాగంలో ఈ ద్రావణాన్ని వాడడం ద్వారా దోమలను కూడా నియంత్రించవచ్చు. దీనిని పిచికారీ చేసిన తర్వాత వర్షపాతం జరిగినప్పటికీ కూడా ఆకుపై బైఫెంత్రిన్ తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. ఈ బైఫెంత్రిన్ అనేది తెలుపు నుండి లేత గోధుమ రంగు, మైనం వంటి ఘన పదార్థంగా కొద్దిగా తీపి వాసననైతే కలిగి ఉంటుంది. దీనిని పిచికారీ చేసిన తర్వాత బహిర్గతమైన కీటకాలు బైఫెంత్రిన్ మొక్క ప్రభావం నుండి చనిపోవడానికి 10 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ సమయం అయితే పడుతుంది. ఈ బైఫెంత్రిన్ అనేది మట్టిలో చాలా స్థిరంగా ఉండి భూగర్భ జలాలను అయితే కలుషితం చేసే అవకాశం లేదు. ఈ బైఫెంత్రిన్ అనే రసాయనిక మిశ్రమం అనేది ఎమల్సిఫైయర్ బ్లెండ్ ఆఫ్ కాల్షియం ఆల్కిన్ బెంజిన్ సల్ఫోనేట్ 10%, ఆల్కోకి ఈథర్ మరియు ఆల్కోకి అల్కైల్ అరైల్ ఈథర్ అనేది 9% సి సాల్వెంట్గా దీని ఫార్ములేషన్లో ఉంటుంది. ఈ బైఫెంత్రిన్ 10% ఈసీ మందును అవసరమైన పరిమాణంలో తీసుకొని తక్కువ పరిమాణాల నీటిలో కలిపి కలయబెట్టిన తర్వాత అవసరమైన నీటిలో కలిపి అయితే పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా దీని కాంబినేషన్గా పిచికారీ చేసినటువంటి మరొక మందు స్వర్ణపాల్ ప్రో ప్లస్. ఈ స్వర్ణపాల్ అనేది మొక్కకు అవసరమైన సూక్ష్మ పోషకాలను అందిస్తుంది. ఈ సూక్ష్మ పోషకాలన్నీ మొక్కల శారీరక పెరుగుదల, జీవన రసాయన జీవక్రియలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ స్వర్ణపాల్లో సూక్ష్మ పోషకాలు కలిగి ఉండడం వల్ల మొక్క యాక్టివ్గా ఉంటుంది. అంతేకాకుండా ఇది అమినో యాసిడ్స్ని కలిగి ఉండడం జరుగుతుంది. స్వర్ణపాల్ ప్రో ప్లస్లో ఇంటిగ్రేటెడ్ మైక్రోన్యూట్రియన్స్ మేనేజ్మెంట్ కలిగి ఉండడం వల్ల మొక్క ఎదుగుదల అనేది వేగంగా అభివృద్ధి చెందుతుంది. దీని యొక్క సులభంగా గ్రహించడం వల్ల కొమ్మలు అధికంగా వచ్చి మొక్క ఎదుగుదలకు, అదేవిధంగా అధిక దిగుబడికి సహాయకారిగా పనిచేస్తుంది. దీనిలో ఉన్న అమినో యాసిడ్ వల్ల మొక్కకి నైట్రోజన్ మెటబాలిజం అనేది అధికంగా అందుతుంది. దీనివల్ల మొక్క రోగనిరోధక శక్తి పెరిగి తెగుళ్ల నుండి మొక్కకి రక్షణ కలిగించడానికి సహకరిస్తుంది. దీనిని మొక్కలపై పిచికారీ రూపంలో కానీ, డ్రిప్ ద్వారా కానీ, భూమిలో వేయడం ద్వారా కానీ మొక్కకు అందించవచ్చు. ఈ స్వర్ణపాల్ ప్లస్ పిచికారీ చేయడం వల్ల మొక్క ఎదుగుదలకు, అధిక దిగుబడికి సహాయపడటం పాటు ఇది ప్రతి పంటలోనూ ఉపయోగకరంగా పనిచేస్తుంది. దీనిని 2.5 గ్రాముల స్వర్ణపాలని 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని రెండవసారి పిచికారీ చేసుకోవాల్సి వస్తే 15 రోజుల వ్యవధి తర్వాత పిచికారీ చేసుకోవచ్చు. దీనిని పిచికారీ చేయడం వల్ల మొక్కలో 20 నుంచి 25% వరకు పెరుగుదలని పొందవచ్చు. మొక్క పుష్పించే సమయంలో వ్యాధి నిరోధక శక్తిని అయితే దీని ద్వారా అందించవచ్చు. గరిష్ట క్లోరోఫిల్ కంటెంట్తో ఆరోగ్యకరమైన రూట్ వ్యవస్థ, అదేవిధంగా విస్తృతమైన ఆకుపచ్చ ఆకుల అభివృద్ధికి ఇది తోడ్పడుతుంది. దీనివల్ల సమర్థవంతమైన కిరణజన్య సంయోగ క్రియతో పాటు తృణధాన్యాల పంటలలో పైరుపై ప్రభావం చూపిస్తుంది. దీని పిచికారీ వల్ల కాయ పరిమాణంతో పాటు గింజల పరిమాణం, అధిక బరువు కూడా ఇది ఉపయోగపడుతుంది. దీని పిచికారీ డోసు విషయానికి వస్తే 1 ఎకరానికి 250 గ్రాముల నుంచి 300 గ్రాముల వరకు 1 ఎకరానికి వాడుకోవచ్చు. అదేవిధంగా
వీటితో పాటు మనం స్ప్రే చేసినటువంటి మందు సీసీ అంటే కాటన్ క్లీన్స్. ఈ కాటన్ క్లీన్ అనేది మందు కాంబో ప్యాక్లో మార్కెట్లో దొరుకుతుంది. దీనిలో 200 ml చొప్పున 2 బాటిల్ని ఇవ్వడం జరుగుతుంది. ఇది బయో స్టిమ్యులేట్ కలిగి ఉంటుంది. దీనిలో ఉండే కాంపోజిషన్కి వస్తే మొదటి 250 ml బాటిల్లో చూసుకున్నట్లయితే హైడ్రోలైజ్డ్ ఈట్ ఎక్స్ట్రాక్ట్ 25%గా, క్యారియర్స్ 25%గా, ఫిల్లర్ మీడియా 50%గా అయితే ఉంటుంది. మరో 250 ml బాటిల్లో హైడ్రోలైజ్డ్ ప్రోటీన్స్ 20%గా, క్యారియర్స్ 25%గా, ఫిల్లర్ మీడియా అనేది 55%గా అయితే ఉంటుంది. దీనిని పిచికారీ చేయడం మొక్క ఆరోగ్యంగా ఉండటంతో పాటు రోగనిరోధక శక్తిని అయితే పెంపొందించుకునే విధంగా ఉపయోగపడుతుంది. ఇది తెగుళ్లకు వ్యతిరేకంగా అంటే ట్రిప్స్, మైట్ నివారణకి, అధిక దిగుబడికి అయితే ఇది ఉపయోగపడుతుంది. దీని డోస్ విషయానికి వస్తే 1.5 ml నుంచి 2 ml వరకు 1 లీటర్ నీటిలో కలిపి అయితే పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా దీనిని మిరప, పత్తి, టమోటా, బంగాళాదుంప, శనగ, వరి, కూరగాయల పంటలపై అయితే దీన్ని పిచికారీ చేసుకోవడం వల్ల ఉత్తమమైన ఫలితాలను అయితే పొందవచ్చు. మిరప పంటలో రెండవ కాపు కోసం ఎదురు చూస్తున్నాం అంటే చివరి దశలో ఉన్నామని. ఈ చివరి దశలోనైనా మనని పంటని కాపాడుకొని సరైన సస్యరక్షణ చర్యలు తీసుకోవడం వల్ల అధిక దిగుబడిని పొందే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటి వరకు నా వీడియోని స్కిప్ చేయకుండా చూశారంటే మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని భావిస్తున్నాము. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా తోటి రైతులకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియోని కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము పంపే వీడియోలు అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగా చేరబడతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Oh